జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ సీనియర్ ఐపీఎస్ను జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పంపగా ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అదే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నట్లుగా అతనికి కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక వైసీపీకి రానున్న రోజుల్లో గడ్డు కాలం తప్పదు అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఆ సీనియర్ ఐపీఎస్ ఎవరు, అతన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీ పంపించారు, ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు అతన్నే పట్టుబట్టి మరి ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నారు, అతనికి ఎటువంటి బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారిని ఆయన ఢిల్లీ పంపించారని, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అదే సీనియర్ ఐపీఎస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆయనకు ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎందుకు ఢిల్లీ పంపించారు, ఇప్పుడు చంద్రబాబు గారు అతన్నే ఎందుకు పట్టుబట్టి మరి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు, ఇంతకీ ఆ సీనియర్ ఐపీఎస్ ఎవరంటే ఏం చెప్తారు సార్? ఇంకెవరు? లడ్డు మంచి లడ్డూలాగా దొరికాడా చంద్రబాబుకి? లడ్డా మహేష్ చంద్ర లడ్డా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నచ్చలా ఆ లడ్డా, ఎందుకంటే కోడికత్తి కేసు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నచ్చలేదు లడ్డా అంటే, కోడికత్తి కేసు జరిగినప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో జల్లేపల్లి శ్రీనివాసరావు, అప్పుడు ఆ ఇష్యూలో ఇతను సిటీ పోలీస్ కమిషనర్. ఎవరు? విశాఖ సిటీ పోలీస్ కమిషనర్గా లడ్డా. ఆ రోజు అతనికి తీవ్ర అవమానం. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి నీకు ఆ ఎయిర్పోర్ట్లో నుంచి లోపలికి బయటికి రానీకపోవటం, 2-3 సందర్భాల్లో జగన్ తీవ్ర అవమానానికి గురయ్యాడు. ఆ టైంలో ఈయన అక్కడ కమిషనర్గా ఉన్న దీంట్లో ఒకసారేమో అక్కడేదో ఒక బీచ్లో ఏదో చేద్దాం అనుకున్నాడు. ఎక్కడ? అప్పుడు ఆ రిపబ్లిక్ డే ఆ రోజున అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లీట్ జరిగే సందర్భంలో అక్కడికి వచ్చి బీచ్లో ఒక పెద్ద మార్చ్ లాగా చేద్దామని ప్రయత్నం చేశాడు నీకో. అప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి రానిలేదు, ఆయన అటు నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఇన్సిడెంట్ ఇది, కోడికత్తి కేసు. ఈ రెండింటిలో కూడా విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ తనకి సహకరించలేదన్న కక్ష ఏదో ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డితో ఇంకా పెట్టుకోవడం ఎందుకని ఈయన కూడా కేంద్ర సర్వీసులకి వెళ్ళిపోయాడు. ఎవరు? లడ్డా. వెళ్ళినా విశాఖ నావీయో ఏదో చూస్తున్నాడు. నీకు గుర్తుండే ఉంటుంది, మొన్న ఏదో వచ్చింది కదా, ఎక్కడ విశాఖ పోర్టుకి ఏదో వచ్చింది. ఏంటి? బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా. దాంట్లో ఏమున్నాయి? డ్రై ఈస్ట్ లేకపోతే బిస్కెట్స్ ఏదో, మొత్తానికి ఆ డ్రగ్స్ కంటైనర్. దాంట్లో కూడా మనకి ఇన్వాల్వ్ అయింది మహేష్ చంద్ర లడ్డా బాగా యాక్టివ్. ఇవాళ చంద్రబాబుకి కావాల్సినటువంటి ఆ చురుకైన వ్యక్తి ఇంటెలిజెన్స్కి కావాలి. నీకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు రాబోయే 5 ఏళ్ళు ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ మీదే ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎలా ఎంచుకుంటున్నాడు? తనకు అనుకూలమైన వ్యక్తులు, తను కోరింది తెచ్చే వ్యక్తులు, ఎప్పటికప్పుడు సమాచారం, రాష్ట్రం మొత్తం ఏది జరిగినా అటు రాజకీయ పరిణామాల సమాచారం, ఇటు శాంతి భద్రతల సమాచారం, అరాచక శక్తుల కదలికలు, ఇవన్నీ కూడా తెలియాలి ఇంటెలిజెన్స్ చీఫ్కి. మనకు తెలుసు ఏబి వెంకటేశ్వరరావు అప్పుడు 2014-19 మధ్య ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న దీంట్లో, ఇక చంద్రబాబుకి ఆయన మరి దగ్గరైన దీంట్లో జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యాడు. ఇక ఏబీవీని జగన్మోహన్ రెడ్డి 30 తిప్పలు పెట్టాడు. 5 ఏళ్ళు అసలు ఆయనకు పోస్టే లేకుండా చేశారు. మొత్తానికి ఏదో రకంగా ఏబీవీ గెలిచాడు. చివరిలో మళ్ళా జాయిన్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. మనం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎంచుకున్నాడో నీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా? పిఎస్ఆర్ ఆంజనేయులు. ఒబ్బో మామూలు వ్యక్తి కాదన్నమాట. మంట పుట్టించాడు. ఇది పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. అదేదో
రామాయణంలో ఎక్కడ ఉంటాము, ఎవరాయన హనుమంతుడా ఆంజనేయ స్వామి ఏంటి శ్రీరామచంద్రుడు ఏదో నువ్వు లంకలో ఆమె ఉందో లేదో చూడరా నాయన మా ఆవిడ అంటే అతను చూసి రమ్మంటే మొత్తం లంక అంతా కాల్చి వచ్చినట్టుగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చేశాడు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల కొంపలన్నీ కాల్చేశాడు. ఏది అరెస్టులు, కేసులు, అక్రమ నిర్బంధాలు. అసలు ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు మామూలు ఇది కాదనమాట. మోస్ట్ వాంటెడ్ పోలీస్గా మారాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సంగతి కానీ ఇవాళ ఆయన ప్లేస్ ఇప్పుడు ఎవరికి, మహేష్ చంద్ర లడ్డా. రాబోయే 5 ఏళ్ళు లడ్డా ఇచ్చే సమాచారం పైనే తెలుగుదేశం పార్టీ పనితీరు. ప్రభుత్వం 5 ఏళ్ల చంద్రబాబు ప్రభుత్వానికి కావలసినటువంటి భద్రత, కావలసినటువంటి వనరులు, సమాచారం, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేదంతా కూడా మరి నీకు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక చిత్రం ఎలా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. ఏంటి అది ఒక పీలికెళ్ళే ఉంటుంది. నీకు సిక్కోల్ దగ్గర నుంచి కుప్పం దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే నీకు విభజన జరిగిందో దీన్ని విడగొట్టడమే ఎలా విడగొట్టారు, మంచి పిస్టల్ షాట్ టైప్లో ఉంటుంది, రివాల్వర్. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసావా నువ్వు, అది చూసినట్లయితే నీకు రివాల్వర్ షేప్లో ఉంటుంది అనమాట. దానికి మరి సరైన పోలీస్ ఆఫీసర్ లేకపోతే రివాల్వర్ ఏమవుద్ది, ఎవడి చేతిలో పెడితే ఆడి చేతిలో ఉంటే పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితే అవుద్ది అనమాట. ఇప్పుడు ఈ రివాల్వర్ ఏది ఆంధ్రప్రదేశ్, ఇది మహేష్ చంద్ర లడ్డా చేతిలోకి వెళ్తుందన్నమాట. ఈయన ఎంత మేరకు సమర్థంగా నిర్వహించగలడు అనేది మరి ఈయన ట్రాక్ రికార్డు మనం చూసాం. ఏంటి, అటు మహేష్ చంద్ర లడ్డా గతంలో మావోయిస్టులు నడిచివేసిన దాంట్లో చాలా 2005లో ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి సమయంలో ఆయన మీద బాంబుతో దాడి కూడా చేశారు మావోయిస్టులు. మనం అక్కడే తప్పించుకున్నారు. ఇది నీకు నాకు బాగా తెలుసు ప్రకాశం జిల్లాలో ఏం జరిగింది, గుంటూరు జిల్లాలో ఏం జరిగింది. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆయన మీద దాడి మామూలు దాడిగా అసలు ఏంటి, అసలు లేచిపోవాల్సిన పరిస్థితి అనమాట. మరో వ్యాస అయిపోతాడు అనుకున్నాం మనం. అట్లాంటిది ఏదో లక్కీగా బయటపడ్డాడు మహేష్ చంద్ర లడ్డా. రంగారెడ్డి చెరువు దగ్గర జరిగిన ఘటనలో వేరే వాళ్ళు బలయ్యారు. మొత్తానికి ఈయన సేఫ్ దీంట్లో జస్ట్ వెంట్రుక వాసిలో బయటపడ్డాడు అనమాట. అతను తర్వాత మళ్ళీ మన గుంటూరుకు కూడా చేశాడు ఎస్పీగా. అటు మావోయిస్టుల అణిచివేతలో చాలా సమర్థమైనంత ఆయన పేరు తీసుకున్న దీంట్లో ఆయనకి ఈ గ్రే హౌండ్స్ మీద, నీకు ఇప్పుడు ఈ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ పైన, మొత్తం వీటన్నిటిపైన మంచి పట్టు ఉందన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రేపొద్దున గ్రే హౌండ్స్ సెంటర్ ఒకటి పెట్టాలి. నెక్స్ట్ పోలీస్ అకాడమీ ఒకటి రావాలి అక్కడ కూడా. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల్లో అదొకటి ఉంది. ఏది, వీళ్ళు గనక పోలీస్ అకాడమీకి ఒక ప్లేసు లొకేషన్ ఇస్తే అక్కడ మనకి ఇక్కడ అప్పా ఉంది కదా, ఇక్కడ మన హైదరాబాద్ నీకు అవుటర్ అప్పా జంక్షన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా దాన్ని ఏర్పాటు చేశారు. గొప్ప ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. అలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సరైనది లేకుండా పోయింది. ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ చంద్ర లడ్డా కావచ్చు, లేదు డీజీపీ ద్వారకా తిరుమలరావు కావచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో అటు ఆ గ్రే హౌండ్స్ సెంటర్ కానీ, ఇటు పోలీస్ అకాడమీ కానీ, ఇవన్నీ కూడా విభజన చట్టంలో హామీల ప్రకారం కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వాడుకోలేదు. 250 కోట్ల నిధులు ఉన్నాయి దానికి. వీళ్ళు ఆ భూమి కనుక డిసైడ్ చేస్తే అటు అనంతపురం దగ్గర భూమి లేకపోతే ఇటు విశాఖ దగ్గర భూమి ఎక్కడ పెట్టుకుంటారు అనే దాంట్లో ఆ డెసిషన్ ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ఇస్తే ఇవన్నీ కూడా అక్కడ పోలీస్ నీకు మంచి ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. నెక్స్ట్ అసలు ఇంటెలిజెన్స్ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్, ఒక స్కూల్ లాంటిది పెట్టాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఇప్పుడు డీజీపీగా ద్వారకా తిరుమలరావు, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ చంద్ర లడ్డా. వీళ్ళిద్దరూ కనుక రేపొద్దున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తే వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటంటే ఏం చెబుతారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింకి చాటానంటావా? అంటే మరి ఇప్పుడు ఏది తాతకు పెట్టిందే తలాపన ఉంటుంది అంటారు. మనకేంటి, నువ్వేం చేసావో రేపొద్దున నీకు అదే జరుగుద్ది అనమాట. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాడు.
అచ్చెన్నాయుడిని మరి ఆ పరిస్థితుల్లో పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న నాడిని నువ్వు అసలు నీకు 5 జిల్లాల నుంచి ఆ వెహికల్లో అసలు బ్లడ్ ఇదవుతున్నప్పుడు కూడా వదలకుండా ఎంత ప్రయాణం చేయించారు నీకు. 12-18 గంటల ప్రయాణం. మరి ఆయన ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? కొల్లు రవీంద్రను ఎలా హింసించారు? ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు కదా, 250 మంది నాయకులు ఎవరు తెలుగుదేశం జైళ్ళకు పోయినాళ్ళు, 70,000 మంది కార్యకర్తలు. మామూలు హింస జగన్మోహన్ రెడ్డి పెట్టింది. జనసేనలను పెట్టిన హింస ఇక మామూలు హింస కాదు. తెలుగుదేశం వాళ్ళన్నా ఏదైనా వదిలేద్దాం అనుకున్నా కానీ జనసేన వాళ్ళు వదలటానికి వీళ్ళు లేదని వాళ్ళు అసలు మామూలుగా ముగ్గేసి కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక సీన్ సితారే. ఏది జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సీన్ సితారే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.